भगवान के पूजा करते हैं అసలు దుర్గలకు పిచ్చి అవరవాది వాళ్ళకి మాట్లాడు వాళ్ళకి పిచ్చి అవరా ఏదో ఎవరినో కాదు అది అమరావతిపురం అగ్నేశ్వర రాజు శ్రీమంతరాజు బామ్మని ఉమావతి అన్న అయితే వాళ్ళ అన్న గర్భాన చక్కని కొడుకు పుట్టిండు చెల్లిని దూరకరాపో బాగా దూరకరామంటే వచ్చినాయి మరి మీరు లేరా ఎడువేరు అత్త మాట్లాడలేము సరే భోషిని గారు చూస్తారో చెప్పడానికి అరే నీకు ఇది చెప్తా రాదా అరే నాకు తోడా తోడా ఇది అదే మాట్లాడతాము ఆయన దగ్గర రాదు మరి అయ్యో అరే నీకు తెలియదు కదా తోడా తోడా వాడికి తెలియదు నీకు తెలియదు మా బ్యాచ్ లో పెద్ద మనిషినే బాగా పెద్ద మనిషి నిల్చులో కూడా బాగా నిల్చులో కూడా మనిషి ఎవడు బాగా ఆ వచ్చినాడు చెప్తాడు అన్న వీళ్ళు ఎటువైనయ్యా లేదు భగవాన్ కే పూజ करते చెప్పరా వాళ్ళు తీర్థం వేరే వాళ్ళు సంతాన జాతరలకు వేరు వాళ్ళు మరి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వచ్చేది తెలియదు నెలకు వస్తారు 2 నెలలకు వస్తారు 3 నెలలకు వస్తారు వాళ్ళు పోయి ఇప్పుడు మరి వాళ్ళు వచ్చినాక వాళ్ళ అన్న గర్భాల కొడుకుంటున్నా వాళ్ళతో చెప్పారు చెప్పిండు సంతాన పరణ వేణుడు రేపత్రం ఆ పత్రం నెలకత్రం 2 నెలకత్రం వచ్చినాక వాళ్ళతో చెప్పు అని ధనమంత్రి అమ్మాడు ఎప్పుడు అమరావతి మంత్రి ఏమైందిరా వెళ్ళిపోయి మా చెల్లెందుడు క్రమను బాంధుడు క్రమను ఏమైంది రాని అడిగిండు అయ్యా మీ చెల్లె ఉన్న మీ బాగా చూసినావా తీర్థయాత్ర కంటే వేరట ఎందుకంటే చూసినావా కొడుకులు బిడ్డలు సంతానం లేరని జాతరలో వేరట దేవతల పూజలకు వేరట అయ్యా వాళ్ళు ఇప్పుడు వచ్చే తెలియదు 2 నెలలకు వచ్చే తెలియదు 3 నెలలకు వచ్చే తెలియదు ఏడాదికి వచ్చేది కూడా తెలియదు అట ఆయన చెప్పు అన్నాడు అయ్యా మంత్రి చెప్పినప్పుడు
వేరు అట్లా వాళ్ళు పోయి 6 నెలల పొద్దు నెల కత్తరు 2 నెలలు కత్తరు మా చెల్లె మా బావ తెల్లరట అయ్యో ఇలా ఆడిబిడ్డ లేని మన పండుగ ఎట్లా చేద్దాం అయ్యా మరి ఇలా ఆడిబిడ్డ లేని మన పండుగ చేసినాం అనుకో ఆడిబిడ్డ ఏమనుకుంటా అయ్యో నా వదిన నా అన్న ఈయన మాత్రం నేను లేని పండుగ చేసుకుంటే నా ఉంటే నా అయ్యుంటే నా దగ్గర దూరపోనా నా అవ్వని తీసుకుపోయినా పండుగ చేసుకోపోనా నేను లేని పండుగ చేసుకున్నాను నా వదిన నా అన్న మీ సెల్లి ఎంత బాధపడుతుందో నాదా మీ సెల్లి లేని పండుగ మనకు చెల్లెత్తో నాకు తయారు చేసి పూచకూర పోసిన అంటే అన్నం వండినాం ఇప్పుడు చుట్టాల పందులు వచ్చి మా చెల్లెత్తులు అందరు బొమ్మంటే వీరికి ఉంది చెల్లె వీరికి ఉన్నాడు బావా పండుగ పెంచి ఎల్లగొట్టిందని 10 మంది పత్తిరి అంటారు మా చెల్లెత్తి నాకు చెల్లె నువ్వు లేవని చెల్లెగాలు పెట్టుకున్నావు పండుగ 10 మందిలో మన అంటారు పర్వాలేదు భార్య భర్తలు పోదారికి బ్రాహ్మణుల విలువనప్పి ఆ కొడుకు పేరు మన వచ్చిన పేరు కూడా పెట్టే నానా ఒక మతరావు ఏంటంటే మీ బొమ్మారి గర్భాల కొడుకు పుట్టిండట వచ్చి మతరావు వేసిపోయారయ్యా. ఎవరి గర్భానా? మీ అన్న గర్భాల కొడుకు పుట్టినాడమ్మా. మా అన్న గర్భానా కొడుకు పుట్టిండట. కొడుకు పుట్టిండా? అవును. ఎప్పుడా చెప్పారు వాళ్ళు? వాళ్ళు వచ్చి ఇప్పటికి నెల అవుతుందమ్మా. నెల అవుతుంది. ఇక మీరు ఓడి బిడ్డ ఉన్నవారయ్యా మా అన్న గర్భాల సక్కడ కొడుకు పుట్టిండట. మన గర్భాల కొడుకుల సంతాన బిడ్డల సంతానం లేకుండా మా అన్న గర్భాల ఒక్క కొడుకు పుట్టిండు. మా కొడుకు ఉరుకురుకు చాలా వాడవు ఆనంద పడడానికి మనకు సంతోషం. మన గర్భన సంతానం లేదు ఎన్నోటి బాధపడ్డాం. మీ అన్న గర్భన చక్కని కొడుకు పుట్టిన పండుగ అటువంటి మనం వెళ్ళిపోవాలమ్మా. అంత చక్కటి శుభార్త మన శివులకు అందింది బామయ్య. మనం మీ అమ్మగారి పట్టం పోదాం. మా అమ్మగారి పట్టం పోదా ఉరుకురుకు ఒకసారి వాడలేవు. ఎందుకు? ఎందుకే మా అన్న కొడుకు పుట్టు పూసాలు పట్టు దస్తీలు లాగు గుల్ల అని పట్టుకొని అవసరంలో వాడవు. అక్కడ మా అన్న కొడుకు 5 కిలోలు ముడి కొలిసి 5 కిలోలు ముడి కొలుసు 5 కిలోలు ముట్టుంటే అవిసిపోతా 5 కిలోల ముడి కొలిసి
వాడు కింద నేల పుట్టిండు 2 కిలోలు ఉంటాడు. అరే ప్రేమకు మా అన్నకు ఐదు వేసారు. పుట్టిండు నాకు మేనల్లుడు రేపటి కాదు నిన్ను వచ్చినాడు మేనత్తో మీద పడేటవాడా భక్త తీరుదా రోడ్డు పట్టేవాడా బాగా తాగినాక ఎక్కువైతే బోరించుకోపోతుంది. తీసుకపోతే ఎట్లా తీసుకపోతే 5 కిలోల ముట్టుకోదు వాడు మోస్తాడే. ఏ కసి చేసుకురా సరే బామా ఇవాళ మనం వెళ్ళిపోదాం అని అన్నాం. మరి పురుడు అయిపోయింది. పండగ కంద వద్ద కందం నేను కచ్చిరేలకి గిన్నెల మధ్య అవుతాను. రాజ్యం ఎట్టుందో ఇలా కచ్చిరేడికి పోతా రాజ్యం చూసుకుంటా. రేపు పొద్దుగా లేచి నీ అన్నకు నీ మధ్య బట్టలు పట్టుకొని మరి నీ అల్లుడికి పొద్దుగా పోదాం బామా. రేపు పొద్దుగా రేపు పొద్దుగా తప్ప సరే పర్వాలేదు కచ్చిరికాయ రేపు పొద్దుగా తయారయ్యాక పోదాం పర్వాలేదని వాడు పోదాకి నాటు కట్టబట్టి శ్రీమంతరావు కత్తిరి వేడి కట్టిండు. రామ రామ వల్ల మాట్లాడకుండా రామ రామ రాత్రి వేడుకొని రామ